సంఘం కూడా అంతకుముందు దేవుని ఎరగనటువంటి వారే, ఎరుగలో వారి నిజములకు దేవుని కాని వారికి దాసులై ఉంటిరి. దేవుని కానటువంటి వారికి దాసులై ఉన్నాం. ఒక ఆయన వెళ్తా ఒక చెట్టు దగ్గర పడుకొని ఒక రాయి తలదిండి చేస్తున్నాడు. మరి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత, రెండో సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రాయికి మధ్యలో కట్టేస్తున్నాడు. అలాగుంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. నిజమైన దేవుని ఆరాధించేటటువంటి వారు లేరు, నిజ దేవుని స్మృతించేటటువంటి వారు లేరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ గలతీ సంఘం కూడా అంతకుముందు ఎలాంటి వారే ఉన్నారంటే, మీరు దేవుని ఎరగని వారు, నిజములకు దేవుని కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము అంటే మనము ఆయన రేపు గొర్రెలము అంటాడు. కానీ అంతకుముందు ఎరగనటువంటి పరిస్థితిలో ఎలా ఉన్నారు చూడండి. యెషయా గ్రంథము 53:6 మాట తెలియజేస్తున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయి ఉన్నాడు. తనకిష్టమైన త్రోవలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడైతే ఆనందం ఉంటుందో, ఎక్కడైతే కంటికి ఇంపుగా ఉంటుందో, ఎక్కడైతే ఉల్లాసం ఉంటుందో ఆ త్రోవల్లో నడుస్తూ వచ్చారు. నిజంగా గొర్రెకు ఉన్నటువంటి స్వభావం ముందు గొర్రెను చూసి వెనక గొర్రెలు నడుస్తాయట. అందుకనే గొర్రెకి కాపర అవసరం. కాపర లేని గొర్రెల వల్ల మనం త్రోవ తప్పుతూ వచ్చాం. నీ తండ్రి ఎవరో తెలియదు, నీ నిజ దేవుడు ఎవరో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన గురించి దేవుడు అంటున్నాడు, ఎరగనటువంటి పరిస్థితుల్లో యెహోవా మన అందరి దోషము తప్పితిమి, మనలో గొర్రె అంటే ముందు గొర్రె, నా పూర్వీకులు, నా కులదేవత, నా పూర్వీకులు ఎప్పటి నుంచో ఇదే పాటిస్తున్నారండి. అంటే ముందు గొర్రెని చూసి వెనక గొర్రె నడిచినట్లుగా నడుస్తూ వచ్చారు. పిల్లలా యేసు ప్రభువు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరనిస్తున్నారు. కాబట్టి మనము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతుకుతూ వచ్చాడు. ఒకసారి జక్కీతో చెప్తూ వచ్చాడు, రక్షించిన దాన్ని వెతుకు రక్షించడానికి లోకానికి నువ్వు త్రోవ తప్పి ఎటువంటి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు నిన్ను ఏం చేస్తూ వచ్చాడు? నిన్ను రక్షించడానికి. ఆయన రోమిలకు రాసిన పత్రికలో ఏం చెప్తూ వస్తున్నాడంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నన్ను వెతికిన వారికి 21వ వచనం, నేను దొరికింది, నన్ను విచారించిన వారికి ప్రత్యక్షమైంది. ఏ రోజైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని వెతికారా? వెతకలేదు. ఆయన అంటున్నారు, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువు వారు ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికే వచ్చాడు. ఇశ్రాయేలు నశించుతున్నటువంటి గొర్రెల దగ్గర నేను పంపబడుతుంది అన్నాడు. వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు తెలుసుకోలేదు. దాని భారతదేశం ఎంత గొప్ప భాగ్యము, మనం వెతకలేదు. కానీ ఆయన నేను వెతకని వారికి నేను దొరికింది,
నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు అలాగైనా ఏమను ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు పొందిన వారికి అది దొరికేది వారు కనిపించలేని ఏర్పాటు పొందిన వారికి దేవుడు దొరుకుతాడండి. అందుకనే ఈరోజు మనం ఎవరమంట, రాజులైన యాజక సమూహము. ఆయన చెప్తున్న మొదటి పేతురు రాసింది చూద్దాం. మనం ఎవరము, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు దేవుడిని స్తుతించాలి అంటే అయితే మీరు చీకట్లో నుండి 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొంత అయిన ప్రజలే ఉన్నారు. ఎవరి గురించి రాయబడుతున్నాడు? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారి గురించి, యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారి గురించి ఈ మాటలు చెబుతున్నాడు.